ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వచ్చారా? అల్లుడి గారి ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని 4 దులిపొచ్చారా? 4 ఏమిటి 44 దులిపించుకొచ్చా. అదేమిటి? అదేమిటేంటి, నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముచ్చడం లేదు. మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇదిగో చిలకా గోరింకల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్లి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది. లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో? కాదు, శాంతి తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా. అబ్బో అబ్బో అబ్బా, ఏమిటంత కంగారు పడుతున్నావు? ఏం లేదు అనిత, మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా. అంతే, నిన్ను చంపుతాని వాడు నా వెంట పడ్డాడు. నువ్వు చెప్పు అనిత, నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్, నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి. ఆ విషయం నీతో చెప్పానా? ఏంటి, విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా? మామూలు గొడవలు కాదు, విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి. నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే గాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు. నీతో చెప్పానా? చెప్పలేదు. నా గొంతులో ప్రాణముండగా చెప్పను, చెప్పనుగాక చెప్పను. ఇప్పుడు నేను ఏమన్నానని కళ్ళనీళ్లు పెట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది. విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను. అయ్యో హరిశ్చంద్ర, నిజం చెప్పకనే చెప్పానే. క్లైమాక్స్ మొదలవుతుందే. అయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శాంతితో మాట్లాడాలి. వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి? వెళ్ళి ఇక్కడి నుంచి. వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి. ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే. శాంతికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని వచ్చాను. నన్ను నమ్మండి. ఏమిటి, నిన్ను నమ్మాలా? కట్టుకున్న మొగుడిని వదిలేసి పరాయి దాని మొగుడుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా? నమ్మటం కాదే, నిన్ను నిలువునా నరకాలి. చిచి, ఆడపుట్టుక పుట్టి సాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా? అటు నీ మొగుడిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకుందామనే? నీ బతుకు చెడ. ఇలాంటి బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే. వెళ్ళవే, వెళ్ళి కలిసి. నన్ను క్షమించకు విజయ్. ఈ 3 కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి. నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పంటావు విజయ్? అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు. నేను నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి అనిత, కొత్తగా మాట్లాడతావేంటి? కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయిలే. శాంతి విషయం నీకు చెప్పలేదనేగా? చెప్పడానికి నేనెవరిని? నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి. హెల్ప్ చేయడం, సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కడికి తెలుసు. అలానే కాదు అనిత, నువ్వున్న ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం నాకు చెప్పలేదు. అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలేవి నాతో చెప్పకుండా దాచేస్తారా? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? ఇదే నా స్నేహానికి అర్థం? అనిత, అర్థం చేసుకోవడం. నన్ను ఆపొద్దు. చాలు మహానుభావా, చాలు. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు. అనిత, మళ్ళీ జీవితంలో నీకు కనిపించను. మిస్టర్, కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే వెళ్లి ఈ మందులు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం. అలాగే డాక్టర్, వెంటనే తీసుకో. త్వరగా తీసుకురండి. హలో, వాట్ ద హెల్ ఇస్ దిస్? హి ఇస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్. వి ఆర్ ఇన్ లవ్. యు చీట్. నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి చెప్పింది.
నిన్నటిదాకా నువ్వు నంబర్ 1 ఫోటోగ్రాఫర్, ఇవాళ నేను నంబర్ 1 ఫోటోగ్రాఫర్. షిఫ్ట్ అయిపోయింది. ఇందులో తప్పే ఉంది? ఏంటమ్మా చేయలేస్తోంది? నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా? నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు, వాడి మీద చూపించు నీ ప్రతాప్. గో గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఐ సే. వాట్ ఇస్ నాన్సెన్స్? అనిత నా భార్య, ఎవడో ఇక్కడికి తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు? ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్ళిపోతున్నాను. లుక్ మిస్టర్, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. మూవ్ చేస్తే డేంజర్. నా దారికి అడ్డు వస్తే మీకు డేంజర్. నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. డోంట్ ట్రై టు స్టాప్ మీ. ఎక్కడికి వచ్చాను? రిలాక్స్, దీనికోసమే తెచ్చాను. కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను. నో ప్రాబ్లం. యాసిడ్ దీంతో కరిగించాను. జాగ్రత్త జాగ్రత్త. ఏయ్, దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. ఫినిష్ పార్టీ టైం. ఎంజాయ్.
డాక్టర్? మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. అనిత, కంగ్రాచులేషన్స్. హలో మై లిటిల్ ఫ్రెండ్. బాబు అచ్చో నీ పోలికే. నువ్వు రెస్ట్ తీసుకో అనిత. నేను వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాను. ఓకే? కంగ్రాచులేషన్స్ ప్రకాష్, మీకు బాబు పుట్టాడు. దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. ఫినిష్. అనిత, ఏమిటిలా వచ్చా? అనిత, మన బాబుని చూడ్డానికి వచ్చాను. మన బాబా? వీడు నా బాబు. ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రిని కదా. కాదు, నువ్వు వీడి తండ్రివి కాదు. నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్. కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్. దిక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్. విజయ్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు వీడు పుట్టేవాడే కాదు. తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది. మా బంధం మీకు 1000 జన్మలెత్తిన అర్థం కాదు. నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు. నేనెక్కడ బాధపడతానో అని తన బాధని నాతో ఏనాడు చెప్పని కూడా చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది. నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు. ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ గెట్ అవుట్. బాబా? బాబు లేడా? నాకేం తెలీదు. బాబెలా మాయమయ్యాడు? అడతగది ఎక్కడమ్మా? తెలీదా? సరే, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరు ఎత్తుకుపోయారు? ఎత్తుకుపోవడం ఏంటమ్మా? వండి తెచ్చుకున్న కూడు ఎవరో ఎత్తుకుపోయినట్టు పిల్లాన్ని ఎత్తుకుపోవడం ఏంటి? వెళ్దాం పదండి. ఏమన్నా ఉన్నాడా? సరే, ఈ డోర్ ది గదిలో ఏమన్నా ఉన్నాడా? పుస్తకం లేదే. ఉంటాడు. అందరూ ఇక్కడే వెతుకుతుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు? ఇదిగో, ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో. అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండి? అబ్బో, పారిపోవడం కదయ్యా, ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. స్వామి, నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూశాను. వీడి అమ్మా నాన్నలు కలుపు. Oh my God, బాబు నీ దగ్గర ఉన్నాడా? ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను. సారీ, బాబు నీకివ్వను. ఎందుకివ్వు? రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర్ పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను. అందుకని బాబు నీకివ్వను. నోనో, నీకు ఇవ్వను. రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను. క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒక్కటైపోయారు. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను. అనిత, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీ మనసు బాధపెట్టను. ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం. మేం బాబుని తీసుకో. అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు? తీసుకోవాలంటే నాదో కండిషన్. నువ్వు శాంతి మళ్ళీ కలుస్తావంటేనే మేం బాబుని తీసుకుంటాం.
వద్దనుకుని వెళ్ళిపోయింది. తను వస్తానంటే నేను వద్దాను. ఏయ్, ఏమిటి డెకరేషన్? డెకరేషన్ కాదలుడు, రియలైజేషన్. అమ్మాయిలో మార్పు వచ్చింది. అనిత, మీ ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకున్నాను. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది. తీసుకోండి.